విశ్వాసులు కూడా వారి నిరీక్షణ స్లోగా అపవాది తీసేస్తూ ఉంటాడంట. దేన్ని బట్టి? చుట్టూ ఉన్న పరిస్థితుల బట్టి, చుట్టుపట్టు ఉన్న స్థితిగతులు బట్టి, నీ కలుగుతున్న పోరాటాలను బట్టి, ప్రార్థనకి జవాబు రాకపోతాను బట్టి, నీ కలుగుతున్న శోధనలు బట్టి, నీ కలుగుతున్న తుఫానులు బట్టి. నీలో నిరీక్షణ ఉందా లేదా అనేది శోధనల్లో, పోరాటంలో, తుఫాన్లోనే తెలియజేయబడుతుంది, కానీ అన్నీ బాగున్నదప్పుడు కాదు. అర్థమవుతుందా? జీవితం ముందుకు వెళ్ళేటప్పుడు నీలో నిరీక్షణ ఉందా లేదా అని తెలియజేయబడదు. జీవితంలో పోరాటాలు వచ్చినప్పుడు, స్థితిగతులు మారినప్పుడు, కష్టాలు ఎదుర్కొనేటప్పుడు, కలవరపు పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రార్థనకి జవాబు రాకుండా మనసు కొంచెం కలవరం అయినప్పుడు, నువ్వు దేవుని దగ్గర నుండి అటు ఇటు పోకనా, నీ జీవితం నుండి అడ్డదారుల్లోకి పోకనా, నీ దారి తప్పకుండా నువ్వేమవుతావు అంటే ఉంటావు. కొంచెం మేబీ అటు ఇటు డిస్టర్బ్ అవుతావు. డిస్టర్బ్ ఎందుకు అవు? గొప్ప గాడి కొడితే, గొప్ప తుఫాను కొడితే వాడ కలవరపడదా? పడుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు చాలామంది అంటారు, నాకు శోధనలు ఎందుకు, నాకు కష్టాలు ఎందుకు, నాకు శ్రమలు ఎందుకు, నాకు ఇవన్నీ ఎందుకు? దేవుడు నువ్వు శ్రమ పడాలని ఆశపడతలేదు, కానీ అపవాది నిన్ను శోధిస్తానికి, అపవాది నిన్ను కలవరపరుస్తానికి, అపవాది నిన్ను దోచుకుంటానికి, అపవాది నీ సమాధానాన్ని పాడు చేస్తానికి వాడు ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు అంటాడు, నీవు మాత్రం నా యందు నిరీక్షణ కలిగి ఉంటే. ఈరోజు మన నిరీక్షణ అంటే నిరీక్షణ యాంకర్. వాట్ ఈస్ దట్ హోప్? ఎవరిపైన నిరీక్షణ? ఎవరి మీద నిరీక్షణ? క్రీస్తునందు నిరీక్షణ.